మీరు కళ్యాణం చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. హారతి, నువ్వేంటి ఇక్కడ? చెప్పు హారతి. నేనేంటి, ప్రతి సంవత్సరం కళ్యాణానికి నేను మా భాగి వస్తూ ఉంటాం. తనకు కాస్త నలతగా ఉంటే ఈ సంవత్సరం నేను ఒక్కదాన్నే వచ్చాను. అవును, నువ్వు ఒక్కడవే వచ్చావా లేకపోతే ఇంకెవరితోనైనా కలిసి వచ్చావా? నేనెవరితో కలిసి వస్తా? ప్రతిసారి మా ఊరెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటం అలవాటు. ఎంత బాగా అబద్ధం ఆడుతున్నావు. సీతను వెంటేసుకొచ్చి ఇవాళ వదిలేసి హరికథలు చెబుతున్నావా? ఇక్కడికి వచ్చి నిన్నిలా కలవటం నా అదృష్టం. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మన పార్టీలో చెప్పలేదే? నువ్వు వస్తున్నట్టు తెలిస్తే చెప్పేవాడిని. చెప్పి రావడం ఏంటి, చక్కగా సరదాగా ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. రావలసిన వాళ్ళతో కలిసొచ్చి నాటకాలాడుతున్నావా? సరే పద, కలిసి కళ్యాణం చూద్దాం. ఆ పుణ్యమన్నా మన కళ్యాణం జరిపిస్తుందేమో. చూడు, ఆ పిచ్చి కూతలే కూయొద్దని, అది కుదరదని కాదని నీకు చాలాసార్లు చెప్పాను. నా మనసులో బలంగా నాటుకుపోయిన ఆలోచన. నువ్వెన్నిసార్లు చెప్పినా కాదన్నా కోరిక మాత్రం చావదు. చచ్చినా మన పెళ్లి జరగదు. అది మన చేతుల్లో లేని విషయం. నీకింకా పెళ్లి కాకుండా ఆ దేవుడు ఎందుకుంచాడా అని ఆలోచిస్తే మనకు పెళ్లి జరగడానికి అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే మాటని నాకు కోపం తెప్పించుకో. గుడన్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది. పెళ్లి చేసి దేవుడు గుర్తు చేస్తాడులే. షడప్. ఏంటి మళ్ళీ వచ్చి నా పక్కన నిల్చున్నావు? ఇలా చాటుగా ఎందుకు? వెళ్ళక్కడ కూర్చోవచ్చుగా. ఆవిడికి నేనంటే పడదన్న విషయం మొన్న పార్టీలో చూసావుగా. అలా అయితే మనం బయటకు వెళ్దాం పద. కళ్యాణం జరుగుతుంటే బయటకు వెళ్ళడం ఏంటి? వందే విష్ణుం భవవైహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభితౌ శుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఊరెళతానని లీవ్ అడిగి దీన్ని వెంటేసుకొచ్చాడేంటి? కళ్యాణం చూడటానికి వచ్చారా, కళ్యాణం చేసుకోవడానికి వచ్చారా? ఈ కళ్యాణం అయ్యాక వాడిని కళ్యాణ కట్టకి తీసుకెళ్ళి వాడి సంగతి తేలుస్తా. రాస్కెల్, ఎంత ధైర్యం వీడికి!
సీత ఎక్కడుంటే వీడెక్కడికే వస్తాడా? చూడు, ఏంట్రా? నేను చెప్తే నువ్వు నమ్మవు. చూడు, ఆ సంజయ్ గాడు వచ్చాడు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? సంజయ్ కాదు, హారత్ వచ్చింది చూడు. హారత? ఓవర్ యాక్షన్ చేయకు. కాస్త శ్రద్ధ దేవుడి మీద ఉంచు. ఇలాంటి చోటుకి ఎలా రమ్మన్నావురా? కాస్తైనా బుద్ధి లేదా? వీళ్ళకంటే చాలా రెట్లు తను మంచిది. తెలిసి తెలియని మాటలు మాట్లాడుకు. నీ కళ్ళు పచ్చబడ్డాయిరా, అందుకే. రైట్. యువతల కళ్యాణం జరుగుతుంటే మధ్యలో మీ మాటలేమిట్రా? కాస్త మనసు ఇక్కడ పెట్టండి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. సృష్టి స్థితి లయకారుడు తానై, కారుడు తానై, సకల చరాచర జీవము తానై, జీవము తానై, సృష్టి స్థితి లయకారుడు తానై, సకల చరాచర జీవము తానై, అనవట పత్రము పై పవళించే. చూడండి పూజారి గారు, భక్తులందరినీ
స్వామివారి అన్నప్రసాదాలు ఆరగించి మరీ వెళ్ళమని చెప్పండి. భక్త మహాశైలారా, స్వామివారి కళ్యాణ మహోత్సవ శుభవేళ శ్రీ పిఠాపురం మంగమ్మ జగన్నాథం దంపతులు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. అందరూ తప్పకుండా స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. అమ్మా, స్వామివారి కళ్యాణం జరిపించిన వాళ్ళు 108 జ్యోతులు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ధి, మనోవాంఛా ఫలం లభిస్తుంది. మన వాళ్లతో స్వామివారి మెట్ల మీదో మండపంలోనో దీపారాధన చేయించండి. తప్పకుండా చేయిస్తాను పూజారి గారు. సంజయ్, మంగా ఏముంది అటు చూస్తున్నావు? డాక్టర్ సంజయ్ వచ్చాడండి. సంజయ్య సరిపోయింది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. అలా ఉంది నీ పని. మనవడి జబ్బు నానమ్మకంటినట్టుంది. జబ్బు కాదు, వాడొచ్చాడు, నాకు కనిపించాడు. వాడే కాదు, ఆ హారతి కూడా వచ్చింది. హారతి వచ్చిందా? అవును, నేను చూశాను. నేను అనుకుంటూనే ఉన్నా. బాగుంది. వీధి వీధి తిరిగి చివరికి ఊరంతా పాకినట్టున్నాయి మీ భ్రమలు. నేనేం భ్రమపడలేదు, నా కళ్ళతో నేను చూశాను. అవును, నేను చూసా. చూస్తే చూశారులేరా. పదండి, స్వామివారి కళ్యాణం అన్న తర్వాత ఎవరెవరో వస్తుంటారు, వాళ్ళు అలాగే వచ్చుంటారు. పదండి పదండి, లేవండి లేవండి లేవండి. పూజ ముగిసింది కదరా, భోజనాలు చేద్దాం, లేవండి. అంతేలేండి, తమరికి తిండిగా ముఖ్యం. భగవంతుడా, అత్తయ్య ఎవరి కంట పడకుండా కాపాడు కాపాడు. ఒకసారి సంజయ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? సరే, రూమ్లోనే ఉంటుంటారుగా, వెళ్ళి డైరెక్ట్గా మ్యాటర్ చెప్తాం. వీడి సంగతి ఇప్పుడు తేలుస్తా. హారతి వచ్చుంటుంది, లేకపోతే సీతగారేమో. సీతగారైతే ఫోన్ చేస్తారు, హారతి వచ్చిందేమో. అమ్మమ్మ గారేంటి సంజయ్ రూమ్ ముందున్నారు? కొంపదీసి మమ్మల్ని చూసిందా? సాకేత్ని నమ్మి ఫాలో అయిందా? సాకేత్ మమ్మల్ని చూసాడా? అయిపోయింది. పోస్ట్ ఊస్ట్ పరువు మటాష్. ఏమిటి కొయ్యబారిపోయావు? ఈవిడేమిటి ఇక్కడేమిటి అని షాక్ అయిపోయావా? నేనిక్కడున్నట్టు ఈవిడికేం తెలుసానా? దొరికిపోయాననా? అయ్యో, అదేం లేదండి. ఉమ్, మిమ్మల్ని ఇక్కడ సడన్ గా చూసి ఆశ్చర్యపోతున్నాను. దేవుడి దీవెనలతో పాటు మీ ఆశీర్వచనాలు పొందవచ్చని ఆనందపడుతున్నా. ఉమ్.
చాలా తెలివితేటలున్నాయి. నీకు కత్తుల కోతలే కాదు, మాటల మగతలు కూడా తెలుసనమాట. ఏమిటి పొగిడి నన్ను పడేద్దామనా? ఆల్రెడీ పడి లేచి వీల్ చైర్లో కూర్చుని చక్రం తిప్పుతున్నానరా. ఇక కింద పడే అవకాశం లేదు, ఉబ్బిపోయే అవకాశం లేదు. పండిపోయాను. పిల్ల చేష్టలో నన్ను బురిడి కొట్టించలేవు. మేడం గారు అలా అంటారేంటండి? మీరంటే నాకు చాలా గౌరవం. నా దృష్టిలో ఆల్మోస్ట్ ఆ దైవంతో సమానం. మిమ్మల్ని పడేయడం ఏంటి, బురుడి కొట్టించడం ఏంటి? నువ్వేమిటి సంజయ్, మా ఊరెడుతున్నాను మా వాళ్ళని చూసి రావాలని 2 రోజులు లీవ్ అడిగి ఇలా గుళ్ళ వెంట గోపురాల వెంట తిరుగుతున్నావేమిటి? నన్ను హారతిని ఇందాక చూసి హారతి కోసం వెతుకుతుందా, లేదా శారద గారి గురించి తెలిసి వారి కోసం వెతుకుతోందా? అలా తొంగి తొంగి చూస్తోంది. లోపల హారతి లేనట్టుందే. ఏమై ఉంటుంది? ఇది మీ ఊరు కాదనుకుంటాను. మా ఊరు బొబ్బిలి కదండి. మరి తమరిక్కడెందుకున్నారు? ఫారెన్ వెళ్ళక ముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం అలవాటు. ఫారెన్ వెళ్ళొచ్చాక ఇంటికి వెళ్ళటం ఇదే ఫస్ట్. తిరిగి బయలుదేరాక ఇవాళ నరసింహస్వామి వారి కళ్యాణం అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చాను. అలాగా, మరి మీ ఊరు వెళ్ళావా? నిన్నంతా మా ఊళ్ళోనే ఉన్నాను. ఇవాళే ఇక్కడికి వచ్చావా? అవునండి. నువ్వు ఒక్కడవే వచ్చావా? తోడెవరైనా వచ్చారా? డౌటే లేదు, ఖచ్చితంగా నన్ను హారతిని చూసింది. అందుకే ఈ ప్రశ్న. నేనొక్కనే వచ్చాను. అబద్ధాలాడకు సంజయ్. చెప్పాల్సిన ధర్మంగా చెప్తున్నా. పెద్దవారు, మీకు మరో రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక్కడవే కళ్యాణం చూడటానికి వచ్చానంటావు. జంటగా ఎవరూ రాలేదంటావు. మరొకరున్నట్టు మీరెందుకు అనుకుంటున్నారు? కావాలంటే రూమ్ చెక్ చేయండి. వేరే వాళ్ళు ఉన్నట్టుగా ఏమన్నా ఆధారాలున్నాయేమో చూడండి. చాటుమాటు భాగవతం నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకంత చాటుమాటు వ్యవహారం నడపాల్సిన అవసరం లేదండి. మీ మీద నాకు గౌరవం ఉందండి. నన్ను నిందించి దాన్ని తగ్గించుకోకండి. మీ మనసులో ఏదో అనుమానం ఉన్నట్టుంది. సూటిగా అడగండి, చెప్పాల్సింది చెప్తాను. వీడికి స్వరం లేస్తుంది. నిజంగా ఒక్కడే వచ్చుంటాడా? నేను నీతో పాటు హారతిని చూశా. తను వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఏటా ఈ దేవుడి కళ్యాణానికి వస్తుందట. ఈసారి వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పి తనొక్కతే వచ్చిందంట. తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పాను కదండి. అనుకోకుండా కలిసి కళ్యాణం చూశాం. నిజంగా మీరు ఒకరికొకరు తెలియకుండానే వచ్చారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తాను వచ్చేది నాకు తెలీదండి. వద్దొద్దులే, అంతంత ప్రమాణాలు ఎందుకు? తనెక్కడుంది? వివరాలు అడగలేదండి నేను. మళ్ళీ కలవరా? ఎదురు పడితే కలవచ్చు, కానీ కలవాలనే ప్రోగ్రాం ఏం పెట్టుకోలేదండి. తను వెళ్ళిపోయిందా? నాకు తెలీదండి. తన ప్రోగ్రాం గురించి నేనంత డీటెయిల్గా అడగలేదు. ఇందాక చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నారే. నేనే మాట్లాడించాను. తను చాలా చిరాకు పడింది. అదేమిటి? చిన్ననాటి స్నేహితులు కదా మీరు. మా మధ్య జరిగిన కన్వర్జేషన్ వేరండి. పర్సనలా? పర్సనలే గాని మీలాంటి వాళ్ళ దగ్గర దాచాల్సినంత కాదు. బుద్ధిమంతుడివేగా, పైగా డాక్టర్వి, బంగారం లాంటి సంబంధం. ఎందుకట కోపం, చిరాకు? తెలీదండి. నాకు తెలుసులే. దాని చూపంతా నా మనవడి మీద ఉంది. దాని మనసులో ఎవరైనా ఉన్నారేమో. ఏమో, ఉంటే నాతో చెప్పొచ్చుగా. అది నిజం చెప్పదు, తిన్నగా వ్యవహరించదు. భాగీరథి పెంపకం కదా. జీవితం కూడా రాజకీయమే.